తన పేరు కట్టా మంగమ్మ. తన వయసు 70 సంవత్సరాలు. కొడుకు ఉన్నా కూతురు ఉన్నా ఎవరు పట్టించుకోకుండా ఒక చిన్న పూలి గుడిసెల్లో వదిలేశారు. తన దీన పరిస్థితి నా మిత్రుడు జనసేవ శ్రీనివాస్ తీసుకొచ్చి తన గురించి పూర్తిగా వివరించటం వలన నేను దాత యోగా టీచర్ అయినటువంటి సునీత సోదరితో మాట్లాడి తనకి నెల పెన్షన్ 4,000 రూపాయలు ఏర్పాటు చేశాను. తనకి గత 2 నెలల నుంచి ప్రతి నెల 4,000 అందజేస్తానే ఉన్నాను. అలాగే ఈ నెల కూడా అందజేయాలని నేను బయలుదేరే సమయంలో మరొక దాత ముందుకొచ్చి ఆమె దీన పరిస్థితి చూసి 6,500 సహాయం చేశారు. 6,500 రూపాయల్లో ఆమెకి మంచం, దుప్పట్లు, దోమతెర, టేబుల్ ఫ్యాన్, చేతికి 1,000 రూపాయలు, నిత్యోపయోగ సరుకులు ఈ మొత్తం అందజేయటం జరిగింది. ఈ రుద్దురాలు కట్ట మంగమ్మగా చెయ్యి విరిగి ఇప్పటికి 5 సంవత్సరాలు. తనకు ఆపరేషన్ అంటే భయం. ఆపరేషన్ చేపిస్తాను, చేసుకో అమ్మమ్మ, చెయ్యి బాగా ఉంటుందంటే వద్దు నాయన నాకు భయం అంటుంది. 5 సంవత్సరాల నుంచి తన చెయ్యి ఒంటి మీద ఎలాడుతుండే నరకం అనుభవిస్తూ జీవిస్తుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు తల ఒక ముద్ద ఇవ్వటం, ఆ ముద్దతో కడుపు నింపుకోవటం. వారికి అక్కడ ఒక వర్కర్ దాకా ఒక ఆమెకి మాట్లాడి పెట్టాను. తనకి క్లీన్ చేయటం, టిఫిన్ తినిపించటం, అన్నం పెట్టడం, అలా చేసేందుకు ఆమెకి నెలకి 3,000. ఈ అమ్మమ్మ కట్ట మంగమ్మ శేష జీవితం సంతోషంగా హ్యాపీగా జరగాలని మన సూర్యశ్రీ ట్రస్ట్ ఎప్పుడు కోరుకుంటుంది. ఆమెకి ముందు ఏ సమస్యలు వచ్చినా మన ట్రస్ట్ తరపున దాతల సహకారంతో తప్పకుండా పట్టించుకుంటాను. దయచేసి వృద్ధులకి నిర్లక్ష్యం చేయవద్దు. వృద్ధుల మనస్తత్వం చిన్నపిల్లలతో సమానం. వాళ్ళని భగవంతుడు సమానంగా పోల్చుకోండి. మీరు అందరూ దయచేసి ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కడ ఉన్నా సరే పట్టించుకొని మీ చేతనంత సహాయం చేయండి.